హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈ రోజు అయితే ఒక మంచి కాంబినేషన్ అయితే చేస్తున్నానండి రోటి పచ్చడి అయితే చేస్తున్నాను దానికి సైడ్ డిష్ గా హెల్దీ రెసిపీ అయితే చేస్తున్నాను అన్నమాట ఇంకా రోటి పచ్చడి ఏంటి అంటే ఇది చూడండి బెండకాయ రోటి పచ్చడి అయితే చేస్తున్నాను దీనికి కాంబినేషన్ గా పొన్నగంటి ఫ్రై చేస్తున్నాను దీన్ని మేము పొన్నగంటి అంటాము కొందరైతే కొనగంటి అంటారనమాట ఇంకా మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి మేమైతే కొనగంటి ఆకు అంటామన్నమాట ఇంక ఈరోజు అయితే ఈ కొనగంటి ఆకు ఫ్రై అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది కంటి చూపుకి అయితే చాలా మంచిదన్నమాట అలాగే బ్లడ్ లో షుగర్ లెవెల్ కూడా తగ్గిస్తుంది అనమాట చాలా మంచిది షుగర్ ఉండే వాళ్ళకి మంచి ఫుడ్ అన్నమాట ఇదైతే చాలా మంచిదండి ఈ పొనగంటి ఆకు ఫ్రై దీంతో చట్నీ కూడా చేస్తారు అలాగే కొద్దిగా కొబ్బరి వేసి కర్రీ కూడా చేసుకుంటారు అనమాట చాలా బాగుంటుంది ఆ రెసిపీ అయితే ఇంకో రోజు ఎప్పుడైనా షేర్ చేసుకుందాము ఇప్పుడైతే పొనగంటి ఫ్రై తర్వాత బెండకాయ రోటి పచ్చడి సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇంకా ఈ రెండు నేను ఎలా చేస్తాను అనేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం ఈ రెండు నేను ఎలా చేస్తాను అనేది వీడియో చూసేయండి ఈ కొనగంటి ఆకు ఫ్రై నేను పచ్చిశనగపప్పు వేసి చేస్తున్నానండి కొందరు పచ్చిశనగపప్పు వేసి చేస్తారు కొందరు కందిపప్పు కొందరు పెసరపప్పు ఉంది కదా ఆ పెసరపప్పు కూడా వేస్ట్ చేసుకుంటారు ఏ పప్పు అయినా వేస్ట్ చేసుకోవచ్చు పెసరపప్పు వేస్ట్ చేసుకుంటే బాడీకి చలవన్నమాట చాలా బాగుంటుంది నేనైతే పచ్చిశనగపప్పు వేసి చేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ పచ్చిశనగపప్పుని ఒక 4 గంటల సేపు బాగా నానబెట్టుకునేసానండి ఇప్పుడు కుక్కర్లో 2 విజిల్స్ అయితే పెట్టుకునేయాలి ఎక్కువ ఉడకకూడదు అక్కడక్కడ పప్పు పంటి కింద తగులుతా ఉంటే చాలా బాగుంటుంది మెత్తగా అయిపోతే బాగుండదు అనమాట ఇప్పుడు పచ్చిశనగపప్పుని అయితే కుక్కర్లో అయితే 2 విజిల్స్ అయితే పెట్టుకునేస్తున్నాను ఈ పచ్చిశనగపప్పుని స్టవ్ మీద పెట్టేసి తర్వాత చట్నీ ప్రాసెస్ అయితే చూద్దాము ఒక స్టవ్ మీద అయితే పచ్చిశనగపప్పుని పెట్టేస్తున్నాను ఇంకో స్టవ్ మీద అయితే చట్నీ ప్రాసెస్ చూద్దాము చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చాలా టేస్ట్ గా ఉంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట ముందుగా బెండకాయ చట్నీ చేయడానికి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేయకుండా జీలకర్ర ధనియాలు హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నానండి ఇవి ఆయిల్ వేయకుండా వేయించుకునేయాలి లైట్గా వేయించుకోవాలండి ఇలా లైట్గా వేయించుకోవాలి ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకునేద్దాం తర్వాత ఇప్పుడు బాండీలో కొద్దిగానే అండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక 5-6 బెండకాయలను కట్ చేసుకొని వేసుకునేయాలి బెండకాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఈ బెండకాయల్ని ఆయిల్లో వేయించుకునేయాలి ఈ బెండకాయలు ఆయిల్లో బాగా మగ్గిపోవాలండి బెండకాయ అయితే వేగిపోయిందండి ఇలా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకునేయాలి ఇప్పుడైతే ఈ బెండకాయని చల్లారనిద్దాము ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకునేయాలి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ పచ్చిమిర్చిని బాగా వేయించుకునేయాలి పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకునేయాలి టమాటాలు వేసుకొని టమాటాలని మెత్తగా మగ్గించుకునేయాలండి టమాటా అయితే మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకునేయాలి కొత్తిమీర కూడా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి మనం వేయించుకున్నవన్నీ చల్లారేలోపు పొనగంటాకు ఫ్రై అయితే చేసుకునేద్దామండి ఇప్పుడు ముందుగా పొనగంటాకు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ని లైట్గా వేయించుకోవాలండి నేను ఈ పోపులో అయితే ఆవాలు కానీ ఎండుమిర్చి కానీ ఏమీ వేయటం లేదు ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత
వెల్లుల్లి కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి వేసిన తర్వాత 1 నిమిషం వేయించుకునేయాలండి. వెల్లుల్లి వేయించుకునేసిన తర్వాత పొనగంటాకు వేసుకునేయాలండి. బాగా వాష్ చేసుకునేయాలి. ఈ పొనగంటాకు ఆయిల్లో బాగా మగ్గిపోవాలండి. మూత పెట్టి ఆకునైతే సన్న మంట మీదే మగ్గించుకునేద్దాం. మూత పెట్టిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ ఆకుని. ఆకైతే బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. లైట్గానే వేస్తున్నాను, పిల్లలు తింటారు కాబట్టి. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా వేయించుకునేయాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగిన విధంగా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకునేయాలండి. ఇవన్నీ వేసి వేయించుకునేసిన తర్వాత పచ్చిశనగపప్పు వండి ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదా, అవి కూడా వాటర్తో సహా వేసుకునేయాలి. పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకునేయాలి. వాటర్ ఏమన్నా ఉంటే బాగా ఇమిరిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. వాటర్ అంతా బాగా ఇమిరిపోయిందండి. ఇందులో కొబ్బరి పొడి వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను వేయటం లేదు, పిల్లలకి అలాగే చేసి పెడుతున్నాను అనమాట. ఇంకా నాకు మాత్రం నేను పల్లీల పొడి వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి పల్లీల పొడి వేసుకుంటే. పిల్లలకైతే కొద్దిగా తీసి పెట్టేస్తాను. ఇప్పుడైతే నేను కొద్దిగా పల్లీల పొడి వేసుకుంటున్నానండి. కొద్దిగానే వేసుకుంటున్నాను. పల్లీల పొడి వేసుకుంటే బాగుంటుంది. మీకు పల్లీల పొడి వద్దు అనుకుంటే కొబ్బరి పొడి వేసుకోండి. అంతేనండి, పొనగంటాకు ఫ్రై అయితే అయిపోయిందనమాట. చాలా బాగుంటుంది. నేనైతే ఇంకా ఎక్కువ మసాలా వేయటం లేదు. కొందరు ధనియాల పొడి కూడా వేస్తారు, నేను ధనియాల పొడి కూడా వేయడం లేదు. ఆవాలు జీలకర్ర కూడా వేయలేదన్నమాట. ఇలాగే చాలా బాగుంటుంది. కొనగంటాకు ఫ్రై అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఈ కొనగంటాకు ఫ్రైని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత బెండకాయ పచ్చడి అయితే చేసుకునేద్దాం. పొనగంటాకు ఫ్రై అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే బెండకాయ చట్నీ అయితే చేసుకుందాము. నేను ఇంక బెండకాయ చట్నీ అయితే ఈ రోల్లో అయితే నూరుతున్నానండి. ముందుగా అయితే వేయించుకున్న జీలకర్ర ధనియాలు వేసుకునేయాలి. కొద్దిగా రాళ్ళుప్పు అయితే వేసుకుంటున్నానండి. నేను మిరపకాయలు వేయించేటప్పుడు ఆయిల్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను. రుచికి తగిన విధంగా ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని బాగా దంచుకునేయాలి. ఇది చూడండి, నున్నగా అయితే దంచుకునేసాను. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి వేసి దంచుకునేయాలి. వెల్లుల్లి దంచుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్ వేసి కచ్చా పచ్చాగా దంచుకుంటున్నానండి. ఇలా దంచుకునేసిన తర్వాత మనం వేయించుకున్న టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకునేయాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా మెదుపుకునేయాలి. ఇలా రోట్లో చట్నీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తినడానికి. ఇది చూడండి, ఇలా మెదుపుకునేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకునేయాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకునేసిన తర్వాత ఇప్పుడు బెండకాయలు వేసుకునేయాలండి. ఈ బెండకాయలను కూడా కచ్చా పచ్చాగా దంచుకునేయాలి. ఇలా దంచుకునేసిన తర్వాత మనం ముందుగానే దంచి పెట్టుకున్న టమోటా, పచ్చిమిర్చి పచ్చడి అయితే వేసుకునేయాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి. అన్నీ కలిసే విధంగా దంచుకునేయాలండి. ఇలా అన్నీ బాగా దంచుకునేసిన తర్వాత లాస్ట్లో చింతపండు వేసుకుంటున్నానండి. కొద్దిగానే వేసుకుంటున్నాను, బాగా నానిపోయిందనమాట మెత్తగా, అందుకే లాస్ట్లో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆయిల్లోనే వేయించుకునేయండి టమాటోతో పాటు. వేసుకొని ఒకసారి బాగా అట్లా దంచుకుని కలుపుకునేసేయాలి. టమోటా వేసినాం కాబట్టి చింతపండు ఎక్కువ వేసుకోలేదండి, కొద్దిగానే వేసుకున్నాను పులుపు కోసం. మీకు చింతపండు వద్దు అనుకుంటే టమాటానే ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం బాగా కలుపుకునేసేయాలి. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. బెండకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అద్రిపోతుంది. ఇదో చూసారా, కచ్చా పచ్చాగానే దంచుకోవాలండి, అప్పుడే రైస్లోకి తినేదానికి టేస్ట్ బాగుంటుందన్నమాట. రాగి సంగట్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఒకవేళ మీరు చపాతీలోకి తినాలంటే చింతపండు వేసుకోవద్దండి, టమాటానే వేసుకోండి ఎక్కువగా. చపాతీలోకి బాగుంటుందన్నమాట. చింతపండు వేసుకుంటే రాగి సంగట్లోకి అలాగే రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ పచ్చడిని అంతా ఒక బౌల్లోకి తీసుకునేద్దాం. పొనగంటాకు ఫ్రై,
తర్వాత బెండకాయ పచ్చడి 2 అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా రైస్లోకి పెట్టుకొని తినడమే. ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఇప్పుడు ఈ రైస్లోకి పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నేనైతే రైస్ చేశాను, చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు రైస్లోకి అయితే టేస్ట్ చేద్దాం. పచ్చడి అంటేనే నోరు ఊరిపోతుంది కదండి. చాలా బాగుందండి పచ్చడి అయితే. అక్కడక్కడ ఆనియన్ తగులుతా అంటే పంట కింద చాలా బాగుంది. ఇప్పుడైతే పొనగంటాకు ఫ్రై చూద్దాము. ఇది కూడా రైస్లో కలుపుకొని తినేయచ్చు, అలాగే చాలా బాగుంటుంది. అద్దరిపోయిందండి పొనగంటాకు ఫ్రై, చాలా బాగుంది. చాలా బాగుంది. మా ఆయన దగ్గర కూడా ఒకసారి టేస్ట్ చేపించి పెడతాను ఒక క్లిప్ అయితే. చాలా బాగుంది. బెండకాయ పచ్చడి రోట్లో నూనాను కదా, ఆ టేస్ట్ మామూలుగా లేదండి. ఏమైనా రోటి పచ్చడి మామూలుగా ఉండదు. ఈరోజు మా లంచ్ అయితే బెండకాయ పచ్చడి, పొనగంటాకు ఫ్రై. చాలా బాగుందండి ఈ కాంబినేషను. మీరు కూడా బెండకాయ ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేసేయండి. చాలా బాగా కుదురుతుంది కూడా, ఎక్సలెంట్గా ఉంటుంది. తిన్నోళ్ళు కూడా అదుర్స్ అనాల్సింది, అంత బాగుంటుంది. బాబా, బెండకాయ చట్నీ, పొనగంటాకు ఫ్రై. బెండకాయ చట్నీ బాగుందా, పొనగంటాకు ఫ్రై బాగుందా? రెండు బాగున్నాయా? ఇంకా మా ఆయనకి ఆమ్లెట్ కూడా వేయించాను, నంచుకుంటా. బాగుందా? ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.